హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ ఎన్నికల్లో కూడా గెలుపు నీదే జగన్ అన్నట్టు సమాచారం ఉంది. సో మరి ఆ విషయంలో నిజం ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చంద్రబాబు మరియు జగన్ రహస్య భేటీ నిజం ఎంత అనే విషయానికి వచ్చినట్లయితే, చంద్రబాబు జగన్ రహస్య భేటీ అయ్యారా, లండన్లో కలుసుకున్నారా, ఉన్నత స్థాయి సమావేశాలు వారి మధ్య జరిగిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో బలమైన ప్రచారం అయితే సాగుతుందండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఈ విషయం. కానీ ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియలేదు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఈ భేటీ జరిగి ఉండొచ్చు, ఊహాగానమైన అయి ఉండవచ్చు, కానీ అసాధ్యమైతే కాదు. ఎందుకంటే రాజకీయ హేమాహేమీలు, చిరకాల ప్రత్యర్థులు సైతం సంధి చేసుకుంటున్న రోజులు ఇవి. అటువంటి చంద్రబాబు జగన్ మధ్య భేటీ కొట్టి పారేయలేమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారండి. సో ఈ విషయం బయటకు వచ్చే ఛాన్సే లేదు. సో ఏదో జరిగి ఉంటుంది, లేదంటే వచ్చేదే కాదని అయితే చెప్తున్నారు. సో సిబిఐ కేసుల్లో జగన్ అరెస్ట్ అయ్యారు. దాదాపుగా 16 నెలల పాటు జైలు జీతం అనుభవించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ కేసులు జగన్ మెడ చుట్టుకున్నాయి. అధికారం కోల్పోయిన మరుక్షణమే ఈ కేసుల్లో ఊపిరాడనివ్వు. ఈ విషయం జగన్కు కూడా తెలియంది కాదు. అదే సమయంలో చంద్రబాబుపై జగన్ సర్కార్ అవినీతి కేసులను నమోదు చేయగలిగింది. జగన్ అధికారంలోకి వస్తే ఆ కేసుల్లో మళ్ళీ చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. వాస్తవానికి చంద్రబాబును టచ్ చేసేందుకు ఏ ముఖ్యమంత్రి సాహసించలేదు. అలాంటిది జగన్ టచ్ చేశారు. 52 రోజుల పాటుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. దేశంలో ఏ రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీల అధినేతల మధ్య ఈ తరహా యుద్ధం లేదు. అందుకే వారిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చేందుకు భేటీ అయ్యారన్నది ఒక అనుమానం. సో ఈ ఇద్దరు నేతల మధ్య పోరాటంలో జాతీయ స్థాయి పార్టీలు అయితే కలుగు చేసుకుంటున్నాయి, ఆయాచిత లబ్ధి అయితే పొందుతున్నాయని చెప్తున్నారండి. మొన్నటి వరకు బీజేపీ జగన్కు సహకరించింది, ఇప్పుడు చంద్రబాబుతో జత కలిసింది. మొన్నటి వరకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు విషయంలో పునరాలోచనలో పడింది. అదే సమయంలో జగన్ను సాఫ్ట్ కార్నర్తో చూస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో జాతీయ పార్టీలు తమను వాడుకుంటున్నాయి అని చెప్పేసి అన్న విషయాన్ని చంద్రబాబు మరియు జగన్ గ్రహించినట్టు ఉన్నారు. అందుకే ఎవరు అధికారంలోకి వచ్చినా సహకరించుకుందామని ప్రతిపాదనలు వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఇది కేవలం ఊహాజనితం మాత్రమే. దీన్ని ధృవీకరించే ఛాన్సే లేదు. సో ప్రస్తుతం చంద్రబాబుతో బ్రిటన్లో ఓ నగరంలో ఉన్నారు. దీంతో సహజంగానే వారు కలిశారు అనే ప్రచారం జోరుగా సాగుతుందని, ఇందులో నిజాలు తెలియాల్సి ఉంది. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కనుక ఎవరికి తోచింది వారు విశ్లేషించుకుంటున్నారు. సో నిజం అనేది వారిద్దరికీ తెలియాల్సి ఉందని అయితే చెప్తున్నారు.